ఈరోజు మీకు అందరికీ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేను చెప్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మనకందరికీ బైబిల్ విద్యార్థులంగా ఒక విషయం తెలుసు. ఏంటి అంటే, యాకోబు యొక్క 12 మంది కుమారులు, వారి యొక్క సంతానం మొత్తాన్ని కలిపి ఇశ్రాయేలీలు అంటారు. ఇశ్రాయేలు జాతి. ఒకే జాతిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కాలక్రమేణా 2 భాగాలుగా విభజించబడ్డారు. 2 గోత్రాల వారిది ఒక సామ్రాజ్యమైంది, 10 గోత్రాల వారిది మరో సామ్రాజ్యమైంది. 2 గోత్రాల వారిని యూదా సామ్రాజ్యం అన్నారు, 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు సామ్రాజ్యం అన్నారు. ఒకే జాతిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తర్వాతి కాలంలో యూదులు ఇజ్రాయేలీలుగా మారిపోయారు. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి. యూదా సామ్రాజ్యానికి రాజధాని పట్టణం ఏంటంటే యెరూషలేం. యూదుల రాజధాని నగరం యెరూషలేం. అలాగే ఇశ్రాయేలీల రాజధాని నగరం ఏంటంటే షోమ్రోను. ఈ షోమ్రోను అనే పట్టణం ఎలాగొచ్చింది, షోమ్రోను అనే నగరం పట్టణం రాజధాని పేరు ఎలాగొచ్చిందో బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీల రాజుల్లో ఒక రాజు ఓమ్రీ. ఇశ్రాయేలీ రాజు అనమాట. ఈ ఓమ్రీ ఎవరో తెలుసు కదా, ఆహాబు యొక్క తండ్రి అనమాట. ఓమ్రీ తర్వాత రాజు అయిన వాడే ఆహాబు. ఆహాబు యెజెబెలు కథ వాళ్ళ గురించి తెలియని వాళ్ళు బైబిల్ విద్యార్థులు ఎవరు ఉండరు. ప్రతి విశ్వాసికి తెలుసు. అయితే ఈ ఆహాబు యొక్క తండ్రి ఓమ్రీ. ఓమ్రీ ఏం చేశాడంటే, ఒకానొక రోజు షెమెరు అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక కొండను కొన్నాడనమాట. ఈ షెమెరు అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక కొండను కొని ఆ కొండపైన ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం పేరే షోమ్రోను. ఈ షెమెరు అనే వ్యక్తి యొక్క పేరును బట్టి దాని పేరు షోమ్రోను అని ఆయన నామకరణం చేయడం జరిగింది. అదే ఈనాడు ఇశ్రాయేలు రాజధాని నగరం షోమ్రోను అనే పట్టణం అనమాట. ఆ షోమ్రోను అనే పట్టణానికి ఉన్న మరో పేరే సమరయ అనే పట్టణం. సమరయ అన్న షోమ్రోను అన్న ఒకటేనమాట. షెమెరు అనే వ్యక్తి పేరు మీద దీనికి ఆ నామకరణం చేయటం జరిగింది. దీన్ని కట్టించింది ఎవరు అని అంటే, కొండ మీద ఓమ్రీ, ఆహాబు యొక్క తండ్రి, ఇజ్రాయేలు రాజు అనమాట.